హరి ఓం. శ్రీ మహావిష్ణు పురాణం 47వ భాగం. నరసింహావతారం, హిరణ్యకశిపుడి సంహారం. లీలావతి ప్రహ్లాదునికి కాలకూట విషము కలిపిన పాయసము పట్టలేక కన్నీళ్లు కారుస్తూ ప్రహ్లాదునితో, నాయన, ఎందుకు శ్రీహరి నామస్మరణపై పట్టుదల నీకు? దానవ వైరి నారాయణుడు అని మీ తండ్రి చెప్పిన మాట వినుము. హరినామస్మరణ మానివేయుము. నీకు విషం పెట్టలేను, పుత్రశోకం పొందలేను అని బ్రతిమాలింది. ప్రహ్లాదుడు తల్లిని ఓదారుస్తూ, అమ్మ, సకల జగత్తుకు ప్రభువైన నారాయణుడు తన భక్తులను సదా కాపాడుతాడు. శ్రీహరి అండ ఉంది కనుక తండ్రిగారు ఎన్ని మరణదండనలు వేసినా నాకు ఏమీయూ కాలేదు. కర్మ ఫలం పరిపక్వము కానిదే ఏ జీవికి మృత్యువు రాదు. మృత్యు సమయము వస్తే ఏమి చేసినా ఆగదు. శ్రీహరిని నమ్మి తండ్రిగారు ఆజ్ఞాపించినట్లు చేయుము అని ధైర్యము కలిగించాడు. మనస్సులో నారాయణుని స్మరించి లీలావతి కాలకూట విషము కలిపిన పాయసపు పాత్ర ప్రహ్లాదునికి ఇచ్చింది. నారాయణ నామం జపిస్తూ ప్రహ్లాదుడు ఆ పాయసం సేవించాడు. నారాయణ నామస్మరణ ఆ కాలకూట విషాన్ని అమృతంగా మార్చివేసింది. నీలపు రంగుకి మారుతుంది అనుకున్న ప్రహ్లాదుడి శరీరం బంగారు తేజస్సుతో ప్రకాశమానమయ్యింది. చూస్తున్న హిరణ్యకశిపుడు ఆశ్చర్యపడ్డాడు. తన కుమారుని చెంత అదృశ్య రూపములో శ్రీహరి ఉండి సహాయం చేస్తున్నాడని తలిచాడు. ప్రహ్లాదుని తీసుకొని రాజసభకు వెళ్ళాడు. సభాసదులందరి ముందు దగ్గరకు పిలిచి, ప్రహ్లాద, నాకు భయపడి వైకుంఠము వదిలిపారిపోయిన శ్రీహరి అదృశ్యంగా నీ వెంట ఉండి నిన్ను రక్షిస్తున్నాడు అని తెలుసుకున్నాను. నాకు కనపడని నారాయణుడు నీకు కనపడుతున్నాడా? కనపడుతున్నట్లయితే ఎక్కడ ఉన్నాడో చెప్పుము. అతనిని హతమార్చి నా పగ తీర్చుకుంటాను. నీకు నీ తండ్రి బలపరాక్రమలు తెలుస్తాయి అని అడిగాడు. ప్రహ్లాదుడు తండ్రికి నమస్కరించి, తండ్రి, నారాయణుడు జగత్తు అంతటా ఉన్నాడు. ఇందుగలడు అందులేడని సందేహము వద్దు తండ్రి. భక్తితో ఎక్కడ వెతికినా అక్కడ శ్రీహరి కనపడతాడు. నారాయణ నామము జపిస్తూ ఎక్కడైనా వెతుకుము, తప్పక శ్రీహరి కనిపిస్తాడు అని భక్తి భావముతో చెప్పాడు. హిరణ్యకశిపుడికి నచ్చక హేళన చేస్తూ, ప్రహ్లాద, నీవన్నది నిజమే అయితే మరి ఈ స్తంభములో ఉంటాడా నీ శ్రీహరి? పగలకొడితే వస్తాడా అని గట్టిగా నవ్వాడు. సభాసదులు నవ్వారు. ప్రహ్లాదుడు మాత్రం, ఉన్నాడు తండ్రి, తప్పక బయటకు వస్తాడు అనడంతో హిరణ్యకశిపుడు తన గదతో గట్టిగా ఆ స్తంభాన్ని కొట్టాడు. సభలోని వారందరూ భయపడేలా భీకర ధ్వనితో స్తంభ మధ్య భాగము పగిలింది. స్తంభములో నుండి భీకర సింహ గర్జనలు చేస్తూ ఉగ్ర రూప నరసింహావతారములు శ్రీహరి బయటకు వచ్చాడు. దేహమంతా మానవ రూపము కలిగి శిరస్సు మాత్రము సింహపు శిరస్సు ఉన్నది. చతుర్భుజాలు కలిగి శిరస్సు నుండి వేలాడుతున్న సింహపు జూలును చేతికున్న పొడవైన సింహపు వ్రేళ్లతో పక్కకు తీసుకుంటూ స్తంభము నుండి బయటకు దూకి వచ్చాడు. ఉగ్ర నరసింహుని చూసి సభలోని వారు భయపడి పారిపోసాగారు. ప్రహ్లాదుడు భక్తితో నమస్కరించి పక్కకు నిలుచుకున్నాడు. తన ఎదుటకు గర్జిస్తూ వస్తున్న నరసింహుని చూసి, నారాయణ, ఎన్నాళ్లకు కనిపించావు? నీకోసం వెతకని చోటు లేదు. వైకుంఠం వచ్చినా పారిపోయి దాక్కొన్నావు. నా సోదరుడు హిరణ్యాక్షుడిని వరాహ రూపములో చంపినట్లు నన్ను ఈ సింహరూపముతో భయపెట్టి, నేను బ్రహ్మ వరప్రసాదిని. నాకు ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా మరణము లేని వరము పొందాను. నిన్నే హతమార్చి నా పగ తీర్చుకుంటాను అని ఆగ్రహముతో ముందుకు వచ్చి గదతో నరసింహుని వక్షస్థలంపై బలంగా కొట్టాడు. నరసింహుని వజ్ర శరీరానికి ఆ గదే ముక్కలైపోయింది. హిరణ్యకశిపుడు భయభ్రాంతుడయ్యాడు. నరసింహుడు కోపంగా సింహ గర్జనలు చేస్తూ హిరణ్యకశిపుని ఒడిని పట్టుకుని బరబరా ఈడ్చుకుని రాజభవనపు సింహద్వారము వద్దకు వెళ్ళాడు. అక్కడ సింహద్వారము మీద తాను కూర్చొని హిరణ్యకశిపుని లాగి తన తొడలపై పడుకోబెట్టాడు. సభాసదులు భయముతో వణికి
వణికిపోతుంటే హిరణ్యకశిపుడు నిశ్చేష్టుడై చూస్తున్నాడు. సూర్యాస్తమయము జరిగే సాయం సంధ్యా సమయం అది. ఇటు పగలు కాదు, అటు రాత్రి కాదు. వెలుగు తగ్గుతుంటే చీకట్లు కమ్ముతున్నాయి. నరసింహుడు భీకర గర్జన చేసి, హిరణ్యకశిప, ఇది పగలు కాదు, రాత్రి కాదు, సంధ్యా సమయము. నీవు ఇంటిలో లేవు, బయట లేవు, ఆకాశములో లేవు, భూమి మీద లేవు. నా అంక పీఠం అంటే తొడలపై మీద ఉన్నావు. నేల, నీరు, ఆకాశము కాకుండా నేను నీ రాజభవన సింహద్వారముపై కూర్చొని ఉన్నాను. నేను పూర్తి మానవుడను కాను, పూర్తి జంతువుని కాను. నరుడు, సింహము కలిసి ఉద్భవించిన ఉగ్ర నరసింహుడను. ఆయుధాలేవి ఉపయోగించకుండా నేను నా సింహపు చేతి గోళ్లతో నిన్ను చీల్చి సంహరిస్తాను. మృత్యువుకి బ్రహ్మదేవుడి వరం అడ్డము కాదు, రాదు అంటూ చేతి గోళ్లతో హిరణ్యకశపుడి గుండెలు చీల్చివేశాడు. రక్తం బయటకు చిమ్మి నరసింహునికి రక్తాభిషేకం చేసింది. చనిపోయే ఆఖరి క్షణాల్లో హిరణ్యకశపుడికి తన గత జన్మ జయ విజయులైన తమకు సనక సనందాదుల శాపము గుర్తుకు వచ్చాయి. నారాయణ, శాపము వలన నీకు శత్రువులుగా జన్మించిన మా మొదటి జన్మ సమాప్తమవుతోంది. మరో 2 జన్మలు కూడా తొందరగా ముగించి నీ సన్నిధికి చేరే భాగ్యము ప్రసాదించు అని ప్రాణాలు వదిలేశాడు. హిరణ్యకశపుడి ఆత్మజ్యోతి దేహము నుండి వెలువడి నరసింహస్వామిలో లీనమయ్యింది. బ్రహ్మాది దేవతల ప్రత్యక్షమై నరసింహస్వామిని స్తుతిస్తూ స్తోత్రాలు చేశారు. ప్రహ్లాదుడు ఉగ్ర నరసింహుని శాంతింపచేస్తూ నరసింహ స్తోత్రము పఠించి కర్పూర నీరాజనాలు అర్పించాడు. శాంతించిన నరసింహుడు ప్రహ్లాదుని దగ్గరకు తీసుకుని మనోభీష్టం చెప్పమన్నాడు. ప్రహ్లాదుడు నమస్కరించి, పరమాత్మ, నరసింహ రూపములో దర్శన భాగ్యం కలిగించావు. ఈ రూపములో భూమిపై వెలసి నీ భక్తుల కోరికలు తీర్చి మరణానంతరం నీ సన్నిధి పొందే భాగ్యము కలిగించుము అని కోరాడు. నరసింహుడు తథాస్తు అని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు. ఆనాటి నుండి భూమిపై లక్ష్మీ నరసింహ క్షేత్రాలు వెలసి భక్తుల అభీష్టాలు నెరవేరుస్తున్నాయి. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.